వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడుగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన భార్య సంగీత తీసుకున్న నిర్ణయం సినీ రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాలా సంవత్సరాలుగా ప్రశాంతంగా సాగుతున్న వారి వైవాహిక జీవితం ఇప్పుడు అకస్మాత్తుగా సమస్యల దిశగా వెళ్లడం అనేక అనుమానాలకు తావుతీస్తోంది. విజయ్ తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలతో ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. అదే సమయంలో ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి తమిళిగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించడం ద్వారా కొత్త అధ్యాయాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉంటూ ప్రజలతో మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్ సంగీత దంపతులకు పెళ్లై దాదాపుగా 26 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో వీరు అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ బయటకు మాత్రం ఎప్పుడూ స్థిరమైన కుటుంబంగానే కనిపించారు. అయితే ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సంగీత చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పిటిషన్లో ఆమె కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సంగీత తన పిటిషన్లో ప్రత్యేకమైన వివాహ చట్టం కింద పలు సెక్షన్స్ ను ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా సెక్షన్ 27 క్లాస్ 1 క్లాస్ ఏ కింద వివాహేతర సంబంధం, సెక్షన్ 27 క్లాస్ 1 క్లాస్ బి కింద మానసిక వేధింపులు, సెక్షన్ 27 క్లాస్ 1 క్లాస్ డి కింద నిర్లక్ష్యం, అలాగే ఆర్థిక పరమైన ఆంక్షలు వంటి అంశాలను ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. ఈ ఆరోపణలే కనుక నిజమైతే అవి కేవలం వ్యక్తిగత సమస్యగా మాత్రమే కాకుండా ఒక ప్రజానాయకుడి ఇమేజ్ పై కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. సోషల్ మీడియా అలాగే కొన్ని మీడియా వర్గాలలో మాత్రమే ఈ వార్తలు ఎక్కువగా ప్రచారాన్ని పొందుతున్నాయి. విజయ్ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్పందించలేదు. ఆయన మౌనం కూడా ఈ వార్తలపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ వివాదానికి మరో కోణం కూడా ఉంది. గత కొంతకాలంగా విజయ్ అలాగే ప్రముఖ నటి త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. వీరు కలిసి సినిమాలలో నటించిన సందర్భాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కూడా దగ్గరగా ఉన్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లు నిజమా కాదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా ప్రస్తుతం వెలువడుతున్న పరిణామాలతో వాటికి మరింత బలం చేకూరినట్లుగా కనిపిస్తోంది. సంగీత కోర్టును ఆశ్రయించడం అలాగే ఈ కేసులో ప్రస్తావించిన సెక్షన్స్ తీవ్రతను సూచిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసు ముందుకు వెళ్లి విచారణ జరిగితే ఇందులో బయటకొచ్చే విషయాలు మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపవచ్చు. ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం కూడా ప్రజల దృష్టిలో కీలకంగా మారే పరిస్థితుల్లో ఇలాంటి వివాదాలు ఎన్నికల సమయంలో ప్రతికూల ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా కోర్టు పరిధిలోకి వెళ్లే వరకు స్పష్టత రావడం కష్టమే. ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు ప్రచారాలు అన్ని కూడా ఒక కోణంలో మాత్రమే ఉన్న సమాచారం కావచ్చు. మరొక వైపు విజయ్ లేదా ఆయన కుటుంబం నుండి అధికారిక ప్రకటన వస్తేనే అసలు పరిస్థితి ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తానికి సినీ రంగంలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న ఒక స్టార్, రాజకీయాల్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నాయకుడు ఇలాంటి వ్యక్తిగత సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అన్నది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కాలమే నిర్ణయించాలి.